కొండగట్టు ఆలయ భూముల వివాదం షోకాజ్ నోటీస్ పై ఈవో శ్రీకాంతరావు స్పందించారు. అటవీ శాఖ గెజెట్ లేకుండా అవగాహన లేకుండా షోకాజ్ నోటీసులు పంపించిందని విమర్శించారు. అటవీ శాఖ నోటీసులో పేర్కొన్న భూములన్నీ ఆలయ భూములేనని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై ఆలయ ఈవో శ్రీకాంతరావుతో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ భూముల విషయంలో అటవీ శాఖకు ఎండోమెంట్కు మధ్య వివాదం కొనసాగుతుంది. అసలు ఆలయ భూములకు సంబంధించిన అంజన్న భూములు అదేవిధంగా అటవీ శాఖ పరిమితుల మధ్య అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని స్పందించడానికి మనతో పాటుగా ఆలయ ఈవో శ్రీకాంతరావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 6 ఎకరాల స్థలం మాదే అంటూ కూడా అటవీ శాఖ పేర్కొంటుంది, మీరు ఏమంటారు? అది వాళ్ళది అని వాళ్ళు అంటున్నారు, ఆ భూమి మాదని మేము అంటున్నాం. మాకు 6 ఎకరాల భూమిలో వాళ్ళైతే ఏదైతే చెప్తున్నారో ఆ భూమి మొదటి నుంచి వందల ఏండ్ల నుంచి మా ఆధీనంలోనే ఉన్న భూమి. అంతేకాకుండా దేవస్థానానికి మొత్తంగా 650 పైలిచ్చిలకు దేవస్థానానికి భూమి ఉన్నది. దానికి ఆనుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములు ఉండడం వల్ల వాళ్ళు ఆ భూమి మాది అని అనుకుని వారు తప్పుడుగా భావిస్తూ మాకు నోటీసులు ఇస్తున్నారు. నేను రాకముందే ఉన్న ఈఓకి ఒక నోటీసు ఇవ్వడం జరిగింది. దాన్ని నేను వచ్చిన తర్వాత కూడా ఒక రిమైండర్గా పెట్టారు. దాన్ని చూశాను. నేను చూసి దాన్ని వారితో నేను మాట్లాడి ఉంటే దాన్ని ఆ భూమి మాది అనే విషయాన్ని కూడా వారికి స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులో చాలా తీవ్రమైన అంశాలు పేర్కొన్నారు. కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా ఉండాలి, ఇప్పుడు ఉన్నటువంటి మీరున్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తో సహా అన్నదాన సత్రం అంతా కూడా ఎంక్రోచ్మెంట్ జరిగిందనే వర్డ్ అందులో వాడారు. వాళ్ళు ఏ విధమైన పదాన్ని ఉపయోగించినప్పటికీ చట్టం అనేది తన పని తను చేసుకుపోతుంది. చట్టం అందరికీ సమానమే. వారికి వాళ్ళ చట్టాలు ఉన్నట్టే మాకు కూడా మా చట్టాలు ఉన్నాయి. దేవాదాయ శాఖకు చట్టాలున్నాయి. భూములను ఏ విధంగా రక్షించుకోవాలో మాకు తెలుసు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో ఒక నోటిఫికేషన్ మేము వాళ్ళని ఒకటి అడిగాము. మేము ఏది వాళ్ళ గెజెట్ ఇవ్వమని చెప్పి అడిగాము. ఈమెను అడిగితే వాళ్ళు ఏదో వాళ్ళ ఆఫీస్లో తయారు చేసుకున్న ఒక నోటుని ఇది గెజిట్ నోటిఫికేషన్ అని ఇచ్చారు వాళ్ళు. గెజిట్ నోటిఫికేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ దాని రాజముద్రతోటి ఉంటుంది. ఆ సెక్రటరీ అయితే సంతకం పెట్టినది ఉంటుంది. వాళ్ళంతలా వాళ్ళు ఏదో ఇట్లాంటి కాగితాలు చూపెడుతూ ఇది మా భూమి అని అంటున్నారు. వాళ్ళు ఏదో కోఆర్డినేట్స్ ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు. మా కోఆర్డినేట్స్ మేము కూడా చూపెడతాం. మేము చెప్పేది కాదు కదండి. ఈ విషయంలో మేము క్లియర్గా వారికి రాసినాము. మీరు మీ భూమి అని అంటున్నారు. ఇదే కాదు, పక్కనున్న హరిత కూడా మీదే అని అంటున్నారు. ఇంకా వేరే భూములను కూడా మీదే అని అంటున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన భూమి హరిత అయితే వేరే గవర్నమెంట్ సంస్థకి ఇచ్చిన భూమి వాళ్ళదైతే ప్రభుత్వం ఇచ్చింది తప్ప అన్నట్ట కాదు కదా. వాళ్ళు కాదు చెప్పాల్సింది. ఏడిఎస్ఎల్ఆర్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ సర్వేయర్ వాళ్ళు వస్తారు. దానికి సంబంధించి సర్వే చేయించుకుందామని కూడా మేము వారికి లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్న భూమి 6 ఎకరాలు ఉందో అది మా ఆధీనంలో ఉన్న భూమి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నదనుకోండి, సర్వేకి ముందటికి రండి. వచ్చే ముందు మీకు ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది మాకు చూపెట్టండి. మేము మా భూముల పత్రాలను చూపెడతాం. అప్పుడు సర్వే చేయించుకుందాం. లేదు, ఆ డజన్ మీన్ ఈ భూమి వాళ్ళదని చెప్పడం కాదు. మా భూమి ఎక్కడైతే అవసరం ఉన్నదో ఫారెస్ట్ మా భూమిని కానుకుని ఉన్నది భక్తుల సౌకర్యార్థము. మాకు ఆ భూమి అడిగే క్రమంలో వేరే భూములు కూడా ఇస్తామని కూడా చెప్పాము మేము. అసలు గిరి ప్రదక్షిణ సంబంధించి కూడా మీరే నోటీస్ ఇచ్చారు అనేటువంటిది. ఎస్. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో ఒక రోడ్డు వేశారు. అది గిరి ప్రదక్షిణకు సంబంధించిందో ఏదైనా వాళ్ళు గిరి ప్రదక్షిణ అన్న పేరు చెప్తున్నారు కానీ ఫారెస్ట్ వాళ్ళు రోడ్ వేసుకున్నారు. మా భూమిలో ఏదైనా వేరే వాళ్ళు ఉపయోగించుకోవాలంటే ప్రజల అవసరాన్ని గురించి ఏదైనా కావాలనుకుంటే గవర్నమెంట్ కూడా మా కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని హైకోర్టులో పర్మిషన్ తీసుకోవాలి. లేకపోతే కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ రోడ్డు వేసుకున్నారు. ఆ విషయంలో వాళ్ళకి తెలియజేస్తూ మీరు ఇట్లా రోడ్ వేసినారు,
దానికి సంబంధించిన సర్వే చేసుకుందాము, లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, కంటెంప్ట్ కింద వస్తుందని కూడా నేను వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. సార్ అంటే చివరిగా ఒక మాట చెప్పండి సార్, శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పుడు అటవీ శాఖ కావచ్చు, మీరు ఎలాంటి చెప్తారు సార్? ఇప్పుడు సర్వే ఒకటి చేయించుకోవాలి. ఇంకొకటి మా ఆధీనంలో ఉన్న భూమి ఏదైతే ఉందో అది మా ఆధీనంలో ఉన్నది మాది అని మేము అంటున్నాము. మీకేమైనా ఆబ్జెక్షన్ ఉన్నదనుకోండి, ఎండోమెంట్ చట్టాల ప్రకారము మీరు ఏదైనా మీ డిక్లరేషన్ మీ భూమి అని అనుకుంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళండి, అక్కడ 87 కింద డిక్లరేషన్ వేసుకోవాలి. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా అంటే దాదాపుగా 500 ఏళ్ల చరిత్ర గల ఆనవాళ్లు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ భూములపైన సీతమ్మ బావి లాంటి ప్రాచీన ఆనవాళ్లు ఉన్నాయని, ఈ భూములన్నీ కూడా ఆలయానికి చెందినవే అనే అంశాన్ని ఈవో చెప్తున్నారు. మరోవైపు చట్టపరంగా చేసేటువంటి న్యాయపరమైన అంశాలకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజల యొక్క విశ్వాసాలను కాపాడే విధంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఆయన కోరుతున్నారు. కెమెరా పర్సన్ రహీంతో ఋషికేష్, 99 టీవీ, కొండగట్టు ఆలయం నుంచి. రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా పోలీసులు